ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ దీపావళి అండి. 1 స్పూన్ ఆయిల్తో దీపాలు అయితే రెడీ చేసేవచ్చండి. వితౌట్ ఆయిల్ అంటే ఆయిల్ లేకుండా ఓన్లీ వాటర్ ఎక్కువ ఉండాలి, 1 స్పూన్ ఆయిల్ అయితే ఉండాలన్నమాట. అది ఎలాగ తయారు చేసే విధానం అయితే చూపించేస్తాను, వచ్చేయండి. ఫస్ట్ అయితే 3 గ్లాసెస్ అయితే తీసుకున్నాను. అందులో కలర్స్ పువ్వులు అయితే వేసుకున్నాను అనమాట. ఒకటి బంతి పువ్వు, ఒకటి చామంతి పువ్వు, ఒకటి గులాబీ పువ్వు అనమాట. తర్వాత వచ్చి ప్లాస్టిక్ బాటిల్ ఉంది కదా, దాన్ని కట్ చేశాను. కట్ చేసిన తర్వాత చిన్న చిన్న ముక్కలు అయితే తీసుకున్నాను. ఆ చిన్న ముక్కలకి చిన్న ఓలు అయితే పెట్టుకున్నాను. తర్వాత వచ్చి ఒత్తైతే అందులో ఆ కన్నంలోన పెట్టేసుకున్నాను అనమాట. పెట్టేసుకొని 3 కూడా ప్రాసెస్ సేమ్ అలాగే చేశాను. చూడండి, సేమ్ అలాగే చిన్న కన్నం అయితే పెట్టుకోవాలి. మరీ పెద్ద కన్నం కాదు, మరి చిన్న కన్నం. నేనైతే ఫుల్గా వాటర్ అయితే వేసుకోకూడదు. చూడండి, ముప్పావు వచ్చినట్టుగా సగంకి ఎక్కువ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అయితే మనం కొంచెం 1 స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట. చూడండి, నేనైతే ఎక్కువ అయితే వేయలేదు, 1 స్పూన్ ఆయిల్ అయితే కావాలి. 1 స్పూన్ ఆయిల్ అయితే వేసాం కదా. అయితే తర్వాత వచ్చి మనం ఒత్తి తయారు చేసుకున్నాం కదా. ఒత్తి తయారు చేసుకున్న తర్వాత ఆ చివరికి ఉంటుంది కదా, ఒత్తి పెట్టేటప్పుడు అది తడి తగలకూడదు పైన ఒత్తి అయితే, లేకపోతే ఎలగదు. జాగ్రత్తగా మనం కింద డిప్ చేసి పెట్టుకోవాలన్నమాట కరెక్ట్గా. తర్వాత వచ్చి ఏంటంటే కొంచెం ఆయిల్ తడి అయితే మనం పెట్టుకోవాలి. మనం వెలిగించిన వెంటనే వెలుగుతుంది. లేదంటే అలా కాదు అనుకుంటే ఒక 10 నిమిషాలు ఆగితే చాలు. మనం వేసిన ఆయిల్ కొంచెం పీల్చేసుకుంటుంది. పీల్చుకునే వెంటనే మనకు ఆయిల్ కూడా వచ్చేస్తుంది పైనకి. తర్వాత వచ్చి ఇది నా ప్రాసెస్ అయితే చాలా బాగుందా? బాగుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. చూడండి ఎలా వెలుగుతుందంటే అంత చాలా చక్కగా వెలుగుతుంది. నాకైతే అసలుగా ఎప్పటి నుంచో అంటే ఒక 2 ఇయర్స్ నుంచి ఇది ట్రై చేయాలనుకున్నాను. అయితే దీపావళికే ట్రై చేయాలనుకున్నాను. నా ఓను ఇదైతే కాదు, నా ఓన్దైతే నేను తయారు చేసి నా ఐడియా అయితే కాదు. షార్ట్ వీడియోలో చూశాను, చాలా బాగుంది అనుకున్నాను, ట్రై చేయాలి అనుకున్నాను, ట్రై చేశాను. ఎలాగుందో నా దీపాలు కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. మీరు కూడా ఈ దీపావళికి ట్రై చేయండి.